చిలికి గాలివానగా మారింది. కూటమి ప్రభుత్వంలోని జనసేనకు వైసీపీ శ్రేణులకు మధ్య భూ వాగ్వాదం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో కూటమి వైసీపీ నాయకులు బాహాబాహికి దిగారు. సర్వే నెంబర్ 420 పెదగాడి రెవెన్యూ భూమి కబ్జాకు గురైంది. అదే సమయంలో స్థానిక కొంతమంది వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని ఇది మా భూమి అని, ఇక్కడి నుండి వెళ్లిపోమని ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి నుంచి కూటమి నాయకులను బయటికి తోసేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ సర్వే నెంబర్ 420లో ఉన్న ప్రభుత్వ భూమి విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్థానిక సర్పంచ్ హయాంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. తక్షణమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. రౌడీ మూకలను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో కూటమి నాయకులు గల్లా శ్రీనివాసరావు, మడక అప్పలరాజు, గంతగూరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాలకి అద్దుపద్దు లేదు అంటే జగనన్న ప్రభుత్వంలో దోచుకో అన్ని లెక్కలు వ్యవహరిస్తున్నారు. ఇవాళ వైసీపీ ద్రవిడీలు వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేశారు, మీడియా సమక్షంలో దౌర్జన్యం చేశారు. అంటే ఈరోజు గవర్నమెంట్ మారినా మాదే గవర్నమెంట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇవాళ వైసీపీ రవిడీ మోకు వచ్చి మా దగ్గర ఎంత దౌర్జన్యం చేశారో మీడియా వారు కూడా ఉన్నారు. ఈరోజు 420 సర్వే నెంబర్ పెదగాడి రెవెన్యూ పరిధిలో గల 420 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని 4 ఎకరాల 70 సెంట్ల భూమిని ఒక 420 క్యాండిడేట్ పట్టా చేయించుకున్నాడు. నేనున్నది 420 సర్వే నెంబరు, ఇది 420 సర్వే నెంబరు. ఈ నెంబర్ గవర్నమెంట్ భూమి. ఈవేళ ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి, మేము అన్ని మిషన్ ద్వారా చెక్ చేసుకొని ఎన్ని కోట్ల వాల్యూ ఈ 4, 5, 20, 30 కోట్ల వాల్యూ ఈ ల్యాండ్ అమ్ముకోవడం తప్పించి ఇంక రెండోది లేదు. ఈవేళ చూసారు కదా పత్రికా మొక్క మా మీద ఎంత దౌర్జన్యం చేసి బయటికి చూసారో. ఈవేళ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాయకులు కింద స్థాయి కార్యకర్తలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలకి, మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఇది జెర్రిపోతులపాలెం గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను గ్రామ సర్పంచ్ మడక అప్పాయనని, నా పేరు మడక అప్పలరాజు. ఈ గ్రామంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాయాలు అన్నీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ అయితే ఇది రాజ్ చెరువు 400 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్ పోయిన ఎక్స్ సర్పంచ్ కోన శ్రీనివాసరావు కబ్జా చేశారు. 4 ఎకరాల 70 సెంట్లు కబ్జా చేయడమే కాకుండా ఈ చెరువు మీదుగా రోడ్డు వెళ్తుంటే గవర్నమెంట్ హైవే రోడ్డు వెళ్తుంటే, ఎన్హెచ్ రోడ్డు వెళ్తుంటే దాని తగ్గ నష్టపరిహారం ఫేక్ పాస్ సృష్టించి దాదాపు 86 లక్షలు డబ్బు కాజేశారు. ఇదే కాకుండా భూసేకరణ జరిగింది. అలాగే వైఎస్ఆర్ కోన్లో జరిగింది. వైఎస్ఆర్ కోన్లు ఏంటంటే మా జెర్రిపోతుల గ్రామానికి గత ప్రభుత్వంలో 134 కోన్లు గవర్నమెంట్ కోన్లు ఇచ్చారు. ఆ 34 దాదాపు అందులో 45 మాత్రమే నిజమైన రైతులు, నిజమైన లబ్ధిదారులు. మిగతా పట్టాలన్నీ వాళ్ళ ఇష్టమైన పేర్లకి వాళ్ళ బినాలకు అమ్మేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ దుర్మార్గాన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము. గత ప్రభుత్వం ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే గ్రామ సర్పంచ్గా ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే పట్టించుకొని మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గత ఎన్నిసార్లు కంప్లైంట్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వినిపించుకున్నాం. మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము. మా గ్రామానికి, మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గత టైంలో ప్రభుత్వ టైంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చుకున్నాం. ఎంఆర్ రెవెన్యూ వారు కానీ ఆర్డీ వారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. 420 సర్వే నెంబర్ కంప్లీట్గా గాయాలంటుంది. ఇది 420 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ఏంటి అసలు పట్టా చేయించుకున్నారా? ఇది యాక్చువల్ ఏంటంటే పెదగాడి చెరువు అంటే మా గ్రామంలో ఉంది. రెవెన్యూ పెదగాడి 4 ఎకరాల 70 సెంట్లు.